గత వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలతో పాటుగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. బాపట్ల జిల్లా చీరాలలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల వసతి గృహంలోని సౌకర్యాలు, వసతులపై ఆరా తీశారు. కాగా మంత్రి తనిఖీలో వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం పట్ల నిర్వాహకులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థినులను వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల, విద్యారంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ఈ క్రమంలోనే విద్యతో పాటుగా ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు 200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్టు తెలిపారు. ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం రావడం జరిగిందండి. ఇక్కడ పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న శానిటేషన్ లోపాలని అవి కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధుల్ని, ప్రజల్ని నేను కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో 143 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ 2 హాస్టల్స్ కూడా కలిపి మనం 36 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. దీనిలో బాత్రూమ్స్, డోర్సు, టైల్స్ రీప్లేస్మెంటు, అదేవిధంగా గ్రిల్స్ అడిగారు. ఇవన్నీ కూడా చేయటం, తర్వాత ఇంటర్నల్ లోపల బయట బాత్రూమ్ రాత్రిపూట వెళ్లకుండా ఎమర్జెన్సీ టాయిలెట్స్ కూడా లోపల ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దోమలకు కూడా మెష్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీల పట్ల, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థుల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారి యొక్క చదువుతో పాటు ఆరోగ్యం, వసతి మెరుగుపడాలని చెప్పి మేము చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అంటే ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్లకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం మొత్తానికి కూడా 200 కోట్ల రూపాయలు విడుదల చేసి విద్యార్థుల అకౌంట్లోకి ఈరోజు, రేపు, ఇవాళ నుంచే వేయటం జరుగుతూ ఉంది.